ఇది అంత గాలి 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 కాబట్టి అసలు మీరు చెప్పండి. మేము అనలేదు. ఒక్కొక్క క్వశ్చన్ చెప్పండి. మీ ప్రశ్న వచ్చి ఇవాళ నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు రాష్ట్ర విభజన సందర్భంలో ఏదైతే సీమాంధ్ర ప్రాంతాన్ని ప్రకటించిన ప్యాకేజ్ ఏదైతే ఉన్నాయో, రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటితో సంతృప్తి చెందుతున్నారో లేదనే విషయాన్ని మీరు అడుగుతుంది, అంతే కదా. దానికి సంబంధించి ఇవాళ వచ్చిన ప్యాకేజ్ని ఇంకా మెరుగైన ప్యాకేజ్ వస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం, ఇంకా బాగుంటుంది అనేది. అయినప్పటికీ కూడా గుడ్డులో మెల్లనేటట్లు, దాని నష్టంలో ఏమాత్రమైనా సరే కొద్దిగా అయినా సరే మంచి జరిగేది అనేటట్లు ఇది సంతృప్తికరమైనగా ఉంది. కొద్దిగా ఇండస్ట్రీలు మనకి, ఎందుకంటే మనకి చాలా ఇక్కడ ఈ ప్రాంతానికి హైదరాబాద్లో పారిశ్రామిక అంతా కూడా అభివృద్ధి అయింది కాబట్టి, కేంద్రీకృతం అయిపోయింది కాబట్టి, అంతా కూడా ఎంప్లాయ్మెంట్ అంతా కూడా అక్కడే జనరేట్ అయ్యి ఉంది కాబట్టి ఇవాళ వచ్చిన ఇన్సెంటివ్స్ వల్ల ముఖ్యంగా ఏదైతే నార్త్ కోస్ట్ ఆంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ, లేదు రాయలసీమ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల దాని నుంచి నిరుద్యోగ సమస్యని కొంతైనా సరే మనం తీర్చుకునే ఒక అవకాశం ఉంది ఈ రాబోయే 5-10 సంవత్సరాల్లో. దానికి మెరుగైన ఉంది. దాంతోపాటు ఆర్థిక ప్యాకేజీలు వచ్చినాయి. దాంతోపాటు ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన అటు ఎడ్యుకేషన్ కానీ ఇటు ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా వాటికి కూడా అనౌన్స్ చేస్తారు. అవన్నీ కూడా ఇంకా 1-2 రోజుల్లో క్లారిటీలు వస్తాయి. కానీ సంతృప్తి చెందారంటే సంతృప్తి మాత్రం చెందామనేది మాత్రం వాస్తవం కాదు. కానీ ఇది ఇంతకుముందు ఏ రాష్ట్రాల్లో విభజన జరిగినప్పుడు కూడా జరిగిన విధంగా ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇచ్చిన మా కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఇలాంటి రాయితీని ప్రకటించి నేనే సంతృప్తిపడలేనప్పుడు నేను ప్రజలకు కన్విన్స్ చేయడం ఏంటి? కానీ ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు జరగని పరిస్థితుల్లో ఇవాళ ఈ విభజనలో ఈ మేలు అయినా సరే జరిగింది. ఇంతకంటే ముందుగా అంటే ఆ రోజు అందరం కూడా ఏదైనా మాట్లాడితే సమైక్యానికి స్ఫూర్తికి దెబ్బ తగులుతుంది, సమర్థ స్ఫూర్తి ఆటంకం అవుతుంది ఉద్దేశంతో వచ్చి మేమందరం వాళ్ళ మాట్లాడలేకపోయాం. కానీ గత 4-5 రోజులుగా కేంద్రంలో ఉన్న మా మంత్రులు కానీ, లేదా మా ఎంపీలు కానీ, లేదా మేము కానీ మాట్లాడిన పర్యవసానమే ఈ మాత్రం వచ్చింది. ఇంకా ముందు మాట్లాడుంటే ఇంకెక్కువ వచ్చేది. కానీ మనందరితో అభిమతము రాష్ట్రం సమైక్యం ఉండబట్టి మేము దాంట్లో వెళ్ళలేకపోయిన ఉద్దేశంతో ఇవాళ కొద్దిగా బాధపడుతున్న సందర్భం కూడా ఉంది. అయినప్పటికీ ఆఖరి నిమిషంలో మరి రాహుల్ గాంధీ గారిని మరి పెద్దలందరూ కూడా కలిసి ఒప్పించి, సోనియా గాంధీ గారిని ఒప్పించి ఈ మాత్రం ప్యాకేజ్ తెచ్చుకోవడం ఒక సంతృప్తి తెచ్చుకున్నామనే సంతృప్తి ఆఖరిగా మాకు ఉంది. భద్రాచలం తప్పు చెప్తున్నాడు అని చెప్పి నేను రాజకీయాలు మానేస్తాను.